నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూన్ 15వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసొస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులకు సంకేతంగా కనబడుతోంది రేపటి రోజు అనేది. ముఖ్యంగా ఈ రోజున ఉదయం నుంచే కూడా మీ ఆలోచనల్లో ఒక కొత్త ఉత్సాహం అనేది కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మీ మనస్సులో ఉన్నటువంటి ఒక సందేహానికి కానీ, లేదా మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలకు కానీ పరిష్కారం దొరికే అవకాశం చక్కగా కనిపిస్తోంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా మీ పనితీరును గమనిస్తున్నటువంటి ఉన్నతాధికారులు మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. కొందరికి నూతన బాధ్యతలు రావచ్చు. అయితే ఆ బాధ్యతలను భవిష్యత్తులో మీకు పదోన్నతి లేదా ఆర్థిక లాభాలకు కారణం అవుతాయి. సహ ఉద్యోగులతో మాటల్లో జాగ్రత్త పడడం చాలా అవసరం. చిన్న అపార్థాలు పెద్ద చర్చలకు దారి తీయకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులకి కూడా ఆశించిన విధంగా కంటే కూడా మెరుగైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు ఉంటున్నాయి. ఒక కొత్త వ్యక్తి ద్వారా మీ వ్యాపారానికి ఉపయోగపడే సమాచారం అందుతుందని చెప్పుకోవచ్చు. ఆ సమాచారం భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెట్టేటటువంటి సూచనగా మారుతోంది. ఆర్థిక పరంగా చూసినట్లయితే గనుక ఖర్చులు కొంచెం పెరిగినా అవసరమైన వాటికే ఖర్చులు చేసే పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ అవసరాల కోసం కానీ, లేదా ఇంటికి సంబంధించినటువంటి వస్తువుల గురించి కానీ ఖర్చులు చేయవచ్చు. అయితే సాయంత్రం తర్వాత అనుకోని ధనలాభం కలిగే సూచన కూడా ఉంటోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ విషయాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది. అదేవిధంగా ఇంట్లోనూ పెద్దల ఆశీర్వాదం మీకు కలిసి వస్తుందిగా చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో ఉండేటటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. సాన్నిహిత్యత బాగా పెరుగుతోందని చెప్పుకోవచ్చు. పిల్లల విషయంలో కూడా మీకు ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వ్యక్తులకు ఈరోజు ప్రత్యేకంగా అనుకూలంగా మారుతోందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీ భావాలను ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వృషభ రాశి వారికి మంచి సంబంధం గురించి సమాచారం కూడా రావచ్చు. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా ఒత్తిడి మరియు అలసట కారణంగా తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలు వచ్చే సూచనలుగా ఉంటున్నాయి. ఎక్కువగా మీరు నీరు తాగడం మరియు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంకేతం కూడా కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడబోతున్నాయి. అందుకోసం మనస్సులో నమ్మకం మరియు సానుకూల ఆలోచనలను కలిగి ఉండాలి. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు లేదా లేత నీలం ధరించడం చాలా మంచిది. అదృష్ట సంఖ్య 6. అదృష్ట సమయం మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల లోపుగా. ఇక ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే గనుక ఈరోజు సోమవారం కావడంతో ఉదయం శివాలయానికి వెళ్ళి శివలింగం పైన నీరు లేదా పాలు అభిషేకం చేయండి. అనంతరం 11 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని భక్తితో స్వామి ఎదురుగా జపించండి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరగడంతో పాటుగా ఆర్థిక మరియు కుటుంబ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున కొత్త అవకాశాలు, మంచి వార్తలు మరియు భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలను తీసుకునే శుభ సమయంగా కనిపిస్తోంది. భగవంతుడిపైన విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. విజయం మీ వైపే వస్తుంది. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.